ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు అనలిస్ట్ డాక్టర్ నంది రామేశ్వరరావు గారు. రీసెంట్గా చూసుకుంటే ట్రంప్ తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు ఎంత దారుణంగా ఉంటున్నాయంటే, గతంలో చెప్పినట్టుగానే ఎప్పుడైతే అధికారంలోకి వచ్చాడో మరి స్టూడెంట్స్ ఎవరైతే F1 వీసా మీద వచ్చినటువంటి వాళ్ళు ఉంటారో పార్ట్ టైం జాబ్స్ అనేది చేయకూడదు, క్యాంపస్ లోపలే జాబ్స్ చేయాలి, బయట చేస్తే కనుక అరెస్ట్ చేస్తామనే సంఘటనలు మనం చూసాం, చాలా వీడియోలో మాట్లాడుకున్నాం. మరి రీసెంట్గా చూసుకుంటే అమెరికాలో ఈ పార్ట్ టైం జాబ్ చేస్తున్న వాళ్ళని బేడీలు వేసి అరెస్ట్ చేసిన సంగతి ఇద్దరు ఇండియన్ స్టూడెంట్స్ని. మరి దీనిపై మరింత సమాచారం సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, మరి నేను చెప్పినట్టుగా మనం ఆల్రెడీ గతంలో వీడియోలో మాట్లాడుకున్నాం, పార్ట్ టైం జాబ్స్ చేయొద్దు అంటున్నాడు ట్రంప్, ఓన్లీ క్యాంపస్ లోపలే చేయాలి, బయట చేస్తే వాళ్ళకి వీసా రద్దు కూడా చేస్తారని చెప్పేసి. మరి రీసెంట్గా చూసుకుంటే ఇద్దరు ఇండియన్స్ని అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేయడమే కాకుండా బేడీలు వేసి వాళ్ళని తీసుకురావడము, మరి తీవ్రమైనటువంటి విమర్శలు రావడం కూడా చూస్తున్నాము. ఐసీఈ మరి ఇమిగ్రేషన్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు, ఒక్కసారి మరి వివరాలకు వెళ్తే సార్. ఈ ట్రంప్ గురించి నువ్వు మాట్లాడి నాకు ఫ్రస్ట్రేషన్ తెప్పిస్తున్నావు నవీన్. నేను ఎందుకంటే ఆయన గురించి ఎంత మాట్లాడినా ఎక్కువే, తక్కువ కాదు ఎక్కువ అని చెప్తున్నా. మనం దాదాపు 1 year కంప్లీట్ అవుతుంది ఆయన రేపటికి, అంటే రేపటికి వెళ్ళిండుకో దాదాపు 1 year. 1 yearలో ఈయన క్రియేట్ చేసిన సంచలనాలు ఐ థింక్ ఏ ప్రెసిడెంట్ ఇన్ ద కంట్రీ ఇన్ ద వరల్డ్ చేసి ఉంటాడు, ఏ ప్రైమ్ మినిస్టర్ చేసి ఉంటాడు. అది మన దౌర్భాగ్య స్థితి. మీరు మళ్ళీ అడుగుతాను, నేను మళ్ళీ చెప్తాను. అయితే ప్రతిసారి ఒక కొత్త ట్విస్ట్ వస్తాడు. ట్రంప్ గారికి ఉన్న ప్రతి ఇన్నోవేటివ్ మెథడ్, R&Dలో ఇన్నోవేషన్ ఉంటుంది, కొత్త మెథడ్. ఇక్కడికి వచ్చేసరికి F1 వీసా, H1 వీసా, 2 వీసాలు ఉన్నాయి. ఒకటి జాబ్ ఎంప్లాయ్మెంట్ వీసా, ఒకటి స్టూడెంట్ వీసా. అమెరికాలో మనం రాష్ట్రం కూడా మాట్లాడుకున్నాం ఏంటంటే 3000 యూనివర్సిటీలు ఉన్నాయి సుమారు. అందులో 90% ఆర్ ఫేక్ యూనివర్సిటీస్, అంటే నామకే వాస్తే. 10% యూనివర్సిటీస్ ఓకే పెద్దవి. ఈ 10% యూనివర్సిటీస్ ఏదవుతుందంటే 3000లో 10% 300. వీటికి మంచి ప్రొఫెసర్స్, లెక్చరర్స్ కింద రీసెర్చ్ అసిస్టెంట్గా మన ఓన్లీ MS చదవడానికి ఎవరైతే వెళ్ళారో వాటర్ ఫ్యూచర్ స్టడీస్ వాళ్ళని అసిస్టెంట్గా పెట్టుకుంటారు. అంటే అదే యూనివర్సిటీలో అదే క్యాంపస్లో పనిచేయాలి. అది అమెరికా రూల్. అయితే మీరు అడుగుతున్న బేడీలు చాలామందికి వేసాడు. ఈ బేడీలు కొత్త రకం బేడీలు అంటే స్టూడెంట్ వీసా మీద వెళ్ళి వాళ్ళు బయట పనిచేయకుండా డాక్యుమెంట్ సైన్ చేశారు. ఎవరు? మన ఇండియన్ స్టూడెంట్స్. సో వాళ్ళు అక్కడ వెళ్ళి ఆ క్యాంపస్లో కాకుండా బయట క్యాంపస్లో వర్క్ చేస్తున్నట్టు దొరికాయి. ఎలా దొరికాయి అనేది మళ్ళీ దీనికి ఒక కొత్త విధానం. ఇప్పుడు ఫ్రాడ్స్కి, క్రైమ్స్కి మనకి దెర్ ఇస్ నో, ఎస్పెషల్ లేటెస్ట్ వచ్చిన తర్వాత ChatGPT రకరకాల జరుగుతున్నాయి. అయితే దెర్ ఈస్ అన్ యాప్ కాల్డ్ బెన్బో ఒంజో. ఆ యాప్ అనేది ఏంటంటే ఇట్స్ సంథింగ్ లైక్ పేపాల్, గూగుల్ పే ఉన్న యాప్. అంటే ఏమేమి ట్రాన్సాక్షన్స్ అవుతున్నాయో ఆ ట్రాన్సాక్షన్ ట్రేస్ అవుట్ చేయగలుగుతారు. ఇప్పుడు నువ్వు ఇన్కమ్ మోడీ గారు ఏం చేశారు? డిజిటలైజేషన్ చేశారు. ఆయన రాగానే ఫస్ట్ 5% డిజిటల్ ఉంటే 95% రివర్స్ అయిపోయింది ఆల్మోస్ట్. ఇక్కడ ఏం చేశారంటే ఈయన బయట చేసే ప్రతి ట్రాన్సాక్షన్ అమెరికాలో కూడా బ్లాక్ అమౌంట్ అనేది జరగదు. ట్రైన్లో వెళ్ళినా, బస్సులో వెళ్ళినా, రెస్టారెంట్లో వెళ్ళినా, సిగరెట్ ఏదైనా ట్రాన్సాక్షన్ చేయాలి. ఆ ట్రాన్సాక్షన్ ఐడెంటిఫై చేసే యాపే ఇది. దానివల్ల వాళ్ళు ట్రేస్ అవుట్ అరెస్ట్ చేస్తున్నారు. సో అది ఒకటి. ఇంకోటి ఐస్ ఏజెంట్స్ అని ఉన్నారు, నేటివ్ అమెరికన్స్. అంటే ఒక 200, 300, 400 సంవత్సరాల ముందు వచ్చి అక్కడ సెటిల్ అయిపోయి వైట్ స్కిన్ వాళ్ళు ఐస్ ఏజెంట్స్ గా బిహేవ్ చేస్తూ ముసుగులు వేసుకుంటూ, మనకు ఇండియాలో టాస్క్ ఫోర్స్ ఉంటుంది, వాళ్ళు డ్రెస్ వేసుకోరు, కింద ప్యాంట్ ఉంటుంది కానీ బయట షర్ట్ ఉంటుంది, వెళ్ళి పట్టుకుంటారు పబ్లిక్. అట్లా వీళ్ళని డిటెక్ట్ చేస్తున్నారు. సో వాళ్ళని కూడా కొంతమందిని వీళ్ళు అరెస్ట్ చేశారు. అంటే ఓన్ అమెరికన్స్ నే ప్రొటెక్ట్ చేస్తుంటూ అరెస్ట్ చేస్తే వాళ్ళకి అంటే ఏమంటూ రివర్స్ అవుతున్నారు వాళ్ళు. అంటే దే ఆర్ నాట్ హ్యాపీ. అది కరెక్ట్ కాదు కదా. అంటే F1 వీసా మీద ఎవరైతే స్టూడెంట్స్ వస్తున్నారో సార్ చదువుకోవడానికి, ఇప్పుడు వీళ్ళందరినీ ఎవరైతే పార్ట్ టైం జాబ్స్ చేస్తున్నారో ఆపరేషన్ ఆప్షనల్ ఇల్యూజన్ అనే ఒక కొత్త ఆపరేషన్ తో వీళ్ళని పట్టుకోవడం జరిగిందని చెప్తున్నారు. ఎందుకంటే మనం ఇండియన్స్ కి డబ్బు కావాలి, అమెరికన్స్ కి నాలెడ్జ్ కావాలి. స్కిల్ అండ్ విల్ రెండు మనకు బాగా పుష్కలంగా ఉంటాయి. అయితే దాన్ని మిస్గైడ్ చేసే అంటే ఇప్పుడు ట్రంప్కి ఏంటి, ఇండియాని ఏదో ఒక విధంగా హింసించాలి. ఇండియా కానీ, చైనాని కానీ, జపాన్ కానీ, ఇప్పుడు లేటెస్ట్ మొన్న అధ్యక్షుని అరెస్ట్ చేశారు కదా, వెనిజులా. ఇవన్నీ కూడా ఏంటంటే పగ, దేశం పగ, అంటే అలాంటి ఉద్దేశంతో చేసిన చర్యలు ఇవి. సో F1 రూల్ ప్రకారం అయితే మన వాళ్ళది కూడా తప్పు ఉంది. అయితే తప్పు చేసిన అంత బేడీ లేసి అంత హింసించాల్సిన అవసరం కరెక్ట్ కాదనేది నా పర్సనల్ ఒపీనియన్. ఎందుకంటే
బీడీలు అంటే పెద్ద జుర్మానా క్రైమ్ చేశాడు. డిగ్రీ ఆఫ్ క్రైమ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఏం తప్పు చేశాడు, ఏ లెవెల్లో చేశాడు, ఏ డిగ్రీలో చేశాడు. పోలీస్ స్టేషన్ థర్డ్ డిగ్రీ అంటే డిఫరెంట్గా ఉంటుంది. ఫస్ట్ డిగ్రీ లైట్గా డోసేజ్ పెంచుకుంటూ పోతాడు. సో ఓవరాల్గా ట్రంప్ వాంట్స్ దట్ హౌ ఇండియన్స్ కెన్ బి ట్రబుల్డ్, హౌ టారిఫ్స్ కెన్ ట్రబుల్ ఇండియా. లేటెస్ట్ కొత్త దేశాల్లో కూడా మన వెనిజులాలో కూడా ట్యాక్స్ 10% చేశాను, 25% చేశాను, 50% చేశానని చెప్తున్నాడు. విచ్ ఇస్ టోటల్లీ ఎగ్నెస్ట్ ది రూల్. అంటే దేశం ప్రపంచం అంతా పక్క ఉంటే ఈయన ఒక పక్క ఉన్నాడు. అంటే అది కేవలం ఏమంటావు దాన్ని దేశం పగతో చేసేది. అంటే ఏదో ఒక విధంగా వీళ్ళు తొక్కేసేయాలి. వాళ్ళకి థ్రెట్ని మొదటి నుంచి చెప్తాను. అమెరికాకి థ్రెట్ అంటే ఇండియా, చైనా, జపాన్ వీళ్ళందరూ కూడా ఎప్పుడు కూడా థ్రెట్టే. అంటే ది వే ఇప్పుడు మీరు ట్యాక్సేషన్ చేసినప్పుడు 50% ట్యాక్సేషన్ చేసినప్పుడు కూడా మిగతా దేశాలన్నీ కూలిపోతున్నాయి. మన ఇండియా మాత్రం కూలిపోలేదు. టిట్ ఫర్ టాట్, వీఆర్ రెడీ ఫర్ ఎనీథింగ్. అది ఒక పాజిటివ్ సైన్. సో ఓవరాల్గా చూసుకుంటే ట్రంప్ తీసుకున్న నిర్ణయాలతో బయట దేశాలే కాకుండా వాళ్ళ ఓన్ దేశస్తులు కూడా వాడిని వ్యతిరేకిస్తున్నారు. అప్పుడు బైఅవుట్ స్కీమ్ అని గవర్నమెంట్ జాబులు తీసాడు. 8 months శాలరీ ఇస్తాను, మీరు రిజైన్ చేయండి. మీరు రిజైన్ చేస్తే నేను టెర్మినేట్ చేస్తాను. ఇవన్నీ తలుచుకుంటే మనం ఎక్కడికి వెళ్తున్నాం, వేర్ ఆర్ వి గోయింగ్, హౌ ఆర్ వి గోయింగ్, వెన్ ఆర్ వి గోయింగ్ అనేది. అంటే మన వాళ్ళని మ్యాక్సిమం బయటకు పంపించే చర్యలో ఒక భాగం ఇది కూడా. స్టూడెంట్స్ చదువుకున్న పిల్లల్ని 21 years 22 years వాళ్ళని మీరు అరెస్ట్ చేసి బేడీలు వేసి పబ్లిక్లో నడిపించి బయటకు పంపించే ధోరణి అనేది మనం తీవ్రంగా ఖండించాలి. ఎందుకంటే ఇట్స్ నాట్ కరెక్ట్. నువ్వు రియలైజ్ ఛాన్స్ ఉరిశిక్ష తీసేవాడు కూడా లాస్ట్ కోరికి ఛాన్స్ ఇస్తాడు, నీకు ఏదైనా చివరి కోరిక. అది రాగానే అక్కడ అధ్యక్షుడు కానీ ఇక్కడ స్టూడెంట్స్ కానీ అదే రెండింటికి ఒకటే ట్రీట్మెంట్ ఎట్లుంటుంది? అంటే ఆరోపణ విమర్శలు వస్తున్నాయని కూడా చెప్పి అంటున్నారు కదా సార్, వీళ్ళని అరెస్ట్ చేసినందుకు. విమర్శలు ఎందుకు వస్తున్నాయి? మరి వాళ్ళ ఓన్ నేటివ్ అమెరికన్స్నే వాళ్ళు అరెస్ట్ చేస్తున్నారు. దాని ది వే ఎప్పుడు కూడా ప్రాసెస్ అండ్ సిస్టమ్ ఈజ్ ఇంపార్టెంట్. ప్రతి గవర్నమెంట్కి రూల్ ఉంటుంది. వి అగ్రీ, వి స్టాండ్ బై, వి అప్రిషియేట్. బట్ ఏ లెవెల్లో ఎవరికి తీసుకోవాలనేది అక్కడ క్లారిటీ మిస్సింగ్ ఉంది. H1B ఎంప్లాయ్మెంట్ అనేది వేరు, చదువుకోవడం. వాళ్ళు ఏమంటారు, ఓకే మా యూనిట్ డబ్బులు లేవు, సర్వైవ్ అవ్వాలి, డబ్బులు లేకుండా వాళ్ళు పెట్టిన స్కీమ్స్ వల్ల బయట జాబ్స్ రావట్లేదు. అందుకే పక్క ప్లేస్లో పక్క సిటీలకు ట్రావెల్ చేయాలి. ఆ ట్రావెల్ అయింది వీళ్ళు ట్రేస్ అవ్వకుండా ఈ ఐస్ ఏజెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ట్రేస్ అవుట్ చేసి పబ్లిక్ రిపోర్ట్ ఇస్తే దాన్ని బట్టి వాళ్ళు చర్యలు తీసుకు. దాంతో గుంపులో గోవింద వీళ్ళు కూడా అరెస్ట్ చేశాడు. వాడు తెలియదు గారు అరెస్ట్. నువ్వు ఇండియావా, ఇండియన్వా, అమెరికన్వా, చైనీస్ చెప్పాలి. మొత్తం గొర్రెల మంది ఉన్న వాళ్ళందరినీ వేసేస్తున్నాడు. అది దే ఆర్ నాట్ లైక్. నేటివ్ అమెరికన్స్ అరెస్ట్ చేయడం వల్ల అక్కడ తీవ్ర లోకల్ ఫ్రస్ట్రేషన్ ఎక్కువైపోయింది, లోకల్ ఎజిటేషన్ ఎక్కువైపోయింది. సో ఏదేమైనా సార్ ట్రంప్ తీసుకున్న నిర్ణయాలతోటి ప్రెసెంట్ అయితే స్టూడెంట్స్ అనే వాళ్ళు ఎలా ఉండాలి అంటారు? అంటే అక్కడ ఉన్నటువంటి వాతావరణాన్ని బట్టి చూస్తే అంటే నన్ను అడిగితే నా సిన్సియర్ పర్సనల్ ఒపీనియన్ అంటే స్టూడెంట్స్ ఎగబడి వెళ్ళిపోకూడదండి. ఇఫ్ యూ గోయింగ్ త్రూ ఏ ప్రోటోకాల్ మీరు వెళ్ళండి. ఏదో సింహం నవ్వింది కదా అని ఫోటోగ్రాఫ్ తీసుకుందని వెళ్తే ఫోటోలో మీరు ఎప్పటికీ ఉండలేరు. సింహం మాత్రం ఉంటుంది. అందుకే నేను సింహం పెట్టుకున్నానని చెప్తాను అప్పుడు. సో మనం కరెక్ట్ వేలు వెళ్ళి కరెక్ట్ వస్తే డబ్బులు ఎర్న్ మనీ, వెరీ గుడ్. బట్ డోంట్ గో ఎగ్నెస్ట్ ది పాలసీస్ ఆఫ్ ది గవర్నమెంట్. మన ఇండియా వాళ్ళు కూడా వదలరండి. సింగపూర్ వాళ్ళు కూడా చిన్న ఎగ్జాంపుల్ ఏమి క్లోజ్ చేస్తాను. మలేషియాలో మేము వెళ్ళాము టూర్కి. ఒక ఆయన పల్లెటూరు పంచి కట్టుకుని పల్లెటూరులు ఉంటారు కదా, అవాయి చెప్పులు వేసుకుని రోడ్డు మీద టాయిలెట్ వెళ్ళాడు. అప్పటి వరకు ఎవరు లేరు. విత్ ఇన్ నో టైం 3 vans వచ్చాయి. పోలీసులు వేసి లోన్ ఇస్తారు, పాస్పోర్ట్ సీజ్ చేశారు. అంటే రూల్స్ ఆర్ సో మనం గౌరవించాలి. జనరల్ అయితే కార్ చెక్ చేయకూడదు, ఎక్కడో రూల్ ఉండదు. చెక్ చేయాలి నువ్వు నిజాయితీగా ఉంటే. అట్లా ట్రంప్ తీసుకున్న నిర్ణయాలకి చాలా మంది అపోజిషన్. అంటే ఇంపార్టెంట్ విషయం ఏంటంటే బయట వాళ్ళకంటే లోన్ ఉన్న వాళ్ళే ఎక్కువ వ్యతిరేకిస్తున్నారు. థ్యాంక్ యూ.